అక్క మన చావు వేషం మొదలెడదామా? ఇంకెక్కడ చావురా, మోసం అని తెలిసిపోయిందిగా. ఈసారి నువ్వు నిజంగా చచ్చినా నమ్మరు. మరేం చేద్దామే? అదే ఆలోచిస్తున్నా. చూడు బాబు, ఈ 100 రూపాయలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. అమ్మా బాబోయ్, 100 రూపాయలే దొరికింది దారి. ఏమిటక్క? స్వయ్యన ఒక కారు వచ్చిందనుకో. అనుకున్నా. గబుక్కడే నువ్వు దాని కింద పడ్డావనుకో. బాబోయ్, అనుకోను, కల్లో కూడా అనుకోను. చచ్చినాడా, నేను చెప్పేది వినరా? కారు కింద పడగానే కారు ఆగిపోతుంది. కారులో ఉండే వాళ్ళు కింద దిగుతారు. వాడు ఎలా పోతే పోని ఏడుస్తా, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. ఎంత? 100. అవును, ఆ పని నువ్వే చెయ్యి, నేను చేయలేను. చచ్చినవాడా, నేనే చేస్తా. డ్రైవర్ బాబు, డబ్బులు పారే, ఆసుపత్రికి మేమే పోతాం. అలా కాదురా డబ్బులు బుల్లడా, ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు రాయించి ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తాం. అమ్మా అంత కష్టం నీకెందుకయ్యా, డబ్బులు ఇచ్చే. అమ్మమ్మ, కష్టం కాదురా బావమర్ది, ఇది నా కర్తవ్యం రా. పాపం చాలా కష్టపడి కార్యక్రమాడు. డ్రైవర్ బాబు, హాస్పిటల్ స్టేషన్ లో ఎందుకు గానీ 25 రూపాయలు ఇచ్చే, మేము వెళ్ళిపోతాం. అదేం కుదరదు, యాక్సిడెంట్ జరిగిన వెంటనే తిన్నగా పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిందే. మరిందాక ఒక ఆయన కారు కింద పడితే 100 రూపాయలు ఇచ్చారే. అవును, అదే సంగతి. ఏం చెట్టు మోసం చేసే డబ్బు గుందాలనే మీ ఎత్తు. ఎత్తేసిన దానికి చంపలేసుకుంటాను కానీ నీ డబ్బు వద్దు, హాస్పిటల్ వద్దు, ఏమి వద్దు, మమ్మల్ని వదిలే. అసలు వచ్చేది నీ కారం తెలిసుంటే నేను పడే ఉండను. నీ కానాడే నా సంగతి తెలిసిపోయింది. మరి ఇలాంటి చావు వేషాలు వేసి మోసం చేసే బదులు తిన్నగా బ్రతకలేరు? తిన్నగా బ్రతికితే తింటెవరు పెడతారు? ఏదైనా పని చేసుకోవచ్చుగా. అవునులే, ఇలా చెప్పేవాడు తప్ప ఇచ్చేవాడు ఎవడు లేడు. నేను ఇస్తాను, వస్తారా? ఏం లేదు, ఇల్లు తుడవటం, అన్నం వండటం, టీ కాయటం, ఒక రకంగా పెళ్ళం లాంటి ఉద్యోగం అనుకో. మళ్ళీ అలాంటిది ఎందుకు బాబు, పెళ్ళం ఉద్యోగం ఇచ్చేయండి. దూరుకుండ్రా. సరే చేస్తాను, మరి జీతం తెస్తాం. జీతమా? జీతం ఎందుకు? మీ దగ్గర తిండి పెడతాను, నా దగ్గర ఉండండి. అదేలా కుదురుతుంది, నాకు అమ్మ ఉంది, ఇల్లు ఉంది. సరే, జీతం నువ్వు అడిగినంత నేను ఇవ్వగలిగినంత. మరి నా ఉద్యోగం? నువ్వు క్లీనర్, నీ సర్వీస్ ని బట్టి నేను డ్రైవర్ చేసేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, మాకు మంచి ఉద్యోగాలు దొరికినాయి. దేవుడు దయ తెలిచాడన్నమాట. ఏం ఉద్యోగాలు అమ్మా అవి? నాదేమో కారు క్లీనర్ లాంటి ఉద్యోగం, అక్కదేమో ఇంటి పిల్లల లాంటి ఉద్యోగం. సీత, ఏమిటది? అదేం ఉద్యోగం? అదేనమ్మా, ఇంటి పని చేయడం, వంట పని చేయడం. ఎవరింటోనమ్మా? పక్క సందులో టాక్సీ రాజు ఉన్నాడే, అతని ఇంట్లో. అగ్గి పిల్లలు ఏంటా కోతి పళ్ళు, ఎందుకు ఆపేస్తున్నావు? ఎలా వెలిగిస్తావో చూద్దామని. సీతలు, అగ్గి పుల్లకి ఆడపిల్లకి తేడా ఏమిటి? నాకు తెలీదు, నువ్వే చెప్పు. ఒకటేమో మండిస్తుంది, ఇంకోటేమో మనసిస్తుంది. ఆహా, తెల్లారికామని ఎంత తెలియసేట్లు వచ్చాయి. ఇదిగో, ఇలా చేసామంటే నాకు ఎక్కువ కోపం వస్తుంది. కోపం వస్తే పొయ్యి మంక చూడు, భగ్గును మండిపోతుంది. ఆ తర్వాత అగ్గిపుల్ల ఖర్చుకోడు. నాకు ఉద్యోగం ఏమవుతు, నేను పోతా. అమ్మమ్మ, నువ్వు వెళ్ళిపోయావంటే పొయ్యి మండ వస్తుంది కదా, నాకు కడుపు మండిపోతుంది. అంటే వదలు వదలు. ఇప్పుడు నువ్వు చెప్పు చూద్దాం. మండే పొయ్యికి మగవాడికి తేడేంటి చెప్పు? నాకు తెలియదు, నువ్వే చెప్పు. అలా అడుగు. ఒకటి సన్నీళ్ళకి, మరొకటి ఆడవాళ్ళ కన్నీళ్ళకి చల్లపడిపోతారు. ఆపరా, నా కారు రంగు పోయేట్టుంది. సీతా, వస్తాను. ఎప్పుడు? అసలు వేళకి, సంజయ్ వేళకి చూస్తానుగా. ఏం చూస్తా?